పార్టీని నమ్ముకుని ఏళ్లుగా కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత వరంగల్ టికెట్ ఆశించిన రాజారాపు ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకమాండ్కు పంపిన జాబితాలో తన పేరు లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. సూట్ కేసులు మోసే వారికి ఇస్తున్న ప్రాధాన్యత పార్టీ కోసం కష్టపడే తనలాంటి వారికి దక్కటం లేదని ప్రతాప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసేది మేము, జెండాలు పెట్టేది మేము, కండువలు కప్పేది మేము. సుధకు టికెట్ వచ్చే వరకు ఒక బాధాకరమైన వాతావరణం సృష్టించడం జరుగుతుంది. రాజారావు ప్రతాప్ అనే వ్యక్తికి అసలు అవకాశమే లేదు. నువ్వు నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఉండవు. నువ్వు 2-3 పార్టీలకు పోతే అవకాశం ఉండేది. నువ్వు పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఇక్కడ న్యాయం ఉండదనే ఒక సందేశాన్ని పంపి మా హృదయాలకు గాయపడే విధంగా ఈ ఒక సందేశాన్ని పంపడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక సామాన్యునికి టికెట్ వస్తుంది, కష్టపడ్డ కార్యకర్తలకు మాత్రమే టికెట్ వస్తుంది, సూట్ కేసులు మోసేటోళ్లకు ఇవ్వదు, విమానం నుండి వచ్చేటోళ్లకు రాదు అనే ఒక సిద్ధాంతాన్ని రాహుల్ గాంధీ గారు ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది.